ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచి నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపున 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమ వైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ తో తరలిస్తా నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద 3-4 సంవత్సరాలు 20 సంవత్సరాలకు గాను 3-4 సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోటా కిందికి నీళ్లు దొరుకుతా ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకోవైపున కడతా ఉన్నారు. పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాదమ్మా. ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటే నీళ్లు లేక, అటువైపున యథేచ్ఛగా పవర్ను 777 అడుగుల నుంచి 4 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు. రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి, ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. వీటి అన్నిటి ద్వారా రోజుకి 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ల ద్వారా అయితేనేమి, ఈ పవర్ హౌస్ల ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది. మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి. కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో ఉంది. వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే, ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా
ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి డ్యామును ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి మనం అడ్డుకోలేని పరిస్థితి. అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి. కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్ లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొన్నటి దాకా. ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం వెనక్కి తీసుకున్నాం. అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. నాగార్జున సాగర్ కిందున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్, అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇవన్నీ కూడా నిర్ణయాలు. అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అంటే ఓటుకు కోట్లు